ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ శ్రీనివాస నిలయానికి పైకప్పు పనులైతే ప్రారంభమైనాయండి. అవేంటివి అనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే పైకప్పు కోసం అని రేకులైతే ఇలా తెచ్చి సిద్ధం చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా సిమెంట్ రేకులు అంటారు చూడండి, ఆ రేకులు అయితే వాడటం జరుగుతుంది. లేదంటే ఐరన్ కూడా వాడచ్చండి. ఐరన్ వల్ల ఏంటంటే కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది, అలాగే తుప్పు వస్తుంది కాబట్టి నేను ఐరన్ అయితే వాడలేదు. నేనైతే పాత పద్ధతిలోనే ఇవే అయితే తేవడం జరిగిందండి. ఇవి కూడా కొంచెం కాస్ట్లీ అయితే తెప్పించాము. అంటే వంట కంపెనీల్లో మంచి కంపెనీ మాత్రమే ఎంచుకోవడం జరిగిందండి. ఇవైతే తెప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే వీళ్ళు పక్క డాబా అండి, వాళ్ళ ఇంటి మీద అయితే ఇవి పెట్టుకోవడం జరిగిందండి. రేపు ఎక్కిస్తారంటారంటే ఇవాళ శనివారం కాబట్టి ఈరోజు పనికి రాలేదు, కొంచెం తడపమన్నారండి వాళ్ళు బాగా. రేపైతే వచ్చి రేకులు అయితే ఎక్కిస్తారండి. ఎక్కించిన తర్వాత కూడా మీకు వీడియో అప్డేట్ ఇస్తాను. మీరు ఇక్కడైతే చూడండి, రేకులు అయితే ఇలా పెడతాం జరిగిందండి. కంపెనీ అయితే ఎవరెస్ట్ కంపెనీ అయితే తీసుకోవడం జరిగిందండి ఈ రేకులు. ఇవి 15 రేకుల దాకా పట్టినాయి. ఇవి తీసుకురావడానికి కూడా చాలా కష్టపడ్డారండి. పక్క వాళ్ళ బిల్డింగ్ మీద నుండి మెట్ల మీద నుండి తెచ్చుకున్నారండి. మినిమం 5 గంటలు అయితే పట్టిందండి ఇవి తీసుకురావడానికి. ఒక్కొక్క రేకే చాలాసేపు పట్టిందండి, అరగంట సేపు. 2 రేకులు రావడానికి అరగంట సేపు పట్టిందండి. అంత బరువు అయితే ఉన్నాయి. ఎట్లాగొట్లా స్వామివారి దయ వల్ల అవన్నీ కూడా పైకి రావడం జరిగింది. అలాగే ఐరన్ కూడా వేయటం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఐరన్ కూడా ఇలానే పక్క బిల్డింగ్ మీద నుండి పైకి లాక్కుని ఐరన్ సువ్వలు కూడా వేయటం జరిగిందండి. మధ్యలో సెంటర్లో వేసినవి 2 మాత్రం బాగా స్ట్రాంగ్గా అయితే వేసాము. మధ్యలో కూడా అడ్డంగా కూడా కొంచెం స్ట్రాంగ్గా అయితే వేయటం జరిగింది. ఈ అడ్డకడ్డీలు కూడా కొంచెం సన్నవి అయితే వేయటం జరిగింది. ఆ అడ్డకడ్డీల మీదే మన రేకులన్నీ కూడా బరువు ఉంటాయి కాబట్టి అవైతే వాడటం జరిగిందండి. ఇది ఇంటి ముందు కొంచెం సూర్యులే వస్తుంది, తర్వాత లోపలికి రాగానే ఈ విధంగా ఉందండి. చూసినట్లయితే కొంచెం దగ్గరగానే వేపించడం అనేది జరిగిందండి ఈ గొట్టాలు అనేవి. ఎందుకంటే ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు కూడా ఇవి సపోర్ట్గా ఉంటాయి కాబట్టి అలా చేయించడం జరిగిందండి. ఈ విధంగా పైకప్పు మొత్తం కూడా ఐరన్తో అలాగే ఈ రేకులతో అయితే వేస్తారండి. చూసారా, గోడలన్నీ కూడా ఇలా చెమ్మగా ఉండాలంటండి ఒక్క రోజల్లా. అలా ఉంటే కనుక వాళ్ళు పైకెక్కి చేసుకోవడానికి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా చేయమన్నారు. అందుకని ఈరోజు రేకుల వాళ్ళకు కూడా ఏదో పని ఉందని చెప్పి వాళ్ళు రాలేదు. సర్లే అండి, ఈరోజు తడపమన్నారు, చక్కగా తడుపుతున్నాను. ఇవాళ రేపు కూడా వస్తారు, లేకపోతే రేపు కూడా ఇదే విధంగా తడిపితే కొంచెం గోడలు అనేది స్ట్రాంగ్గా అయ్యి ఇంకా పట్టు ఉంటుంది. అలాగే చాలా బాగుంటాయి కాబట్టి, గట్టి ఉంటుంది కాబట్టి ఈ వెయిట్లెస్ రాళ్ళకి ఎప్పుడు కూడా వాటర్తో ఎక్కువ తడపాలంటండి. లేకపోతే ఊపు వస్తూ ఉంటాయి అంటే అటు ఇటు షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటర్తో ఎక్కువ తడుపుతూ ఉన్నాను. ఇక్కడ ఉయ్యాలకని 2 హుగ్గీలు అయితే వేయించానండి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఫ్యాన్కి కూడా ఒక హుగ్గీ అయితే వేయించడం జరిగిందండి. ఇలా మొత్తానికి ఫ్యాన్ హుగ్గీలు ఇవి కూడా వేయటం జరిగిందండి. ఉయ్యాలకు కూడా ప్రత్యేకంగా వేయించటం జరిగిందండి. అంటే దేవుడి కోసమే ప్రత్యేకంగా వేపిస్తున్నాను. మనం నుంజల సేవలు అనేది చేసుకుంటూ ఉంటాం కదండి స్వామికి, ఆ సేవలకి ఉపయోగపడతాయని చెప్పి నేనైతే ఉగ్గీలు అయితే ఎంచడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కొంచెం హాల్లో చివర వచ్చేలాగా బెడ్ వేసుకున్న, అక్కడ బెడ్ కింద పడుకుంటే ఈజీగా ఉంటానికని అక్కడ ఒక ఫ్యాన్కి ఉగ్గి వెళ్ళే పెట్టించానండి. తర్వాత హాల్లో అయితే అంటే హాల్ లాగా ఉంది స్వామివారి ఆలయం, అదే గర్భాలయము అంటారు చూడండి, దాని ముందేమో ఏం పెట్టలేదు. కాకపోతే మాకు ఒకటి వాల్ హ్యాంగింగ్ ఫ్యాన్ అయితే ఉందండి, ఆ ఫ్యాన్ అయితే పెడదాం అనుకుంటున్నాము. ఇది దేవుడికి సంబంధించింది మాత్రమేనండి, ఒక దేవాలయం లాంటిది అనుకోండి. ఇలా ఒక రూము, అలాగే స్వామివారికి సపరేట్గా గర్భాలయం లాగా ఉండటానికి ఒక ఆలయాన్ని ఇలా నిర్మాణం చేయబోతున్నాను. మీకు కూడా నచ్చిందా అండి ఈ వీడియోలు? ఈ వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నాకు అర్థమవుతుంది. ఎలా అంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఎవరెవరు చూస్తున్నారు ఏంటనేది నాకు అర్థమవుతుంది కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను చదువుకుని అలా నేను ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే దేవుడి మందిరంలో కూడా ఇక్కడ చూసినట్లయితే హ్యాంగింగ్ దియాస్ కోసం అని ఐరన్ రాడ్ అయితే వేయించానండి.
ఉంటుందిలే అని చెప్పి ఐరన్ రాడ్ కూడా వేయించడం జరిగింది. ఇక్కడ హ్యాంగింగ్ దీపాలు అయితే పెట్టబోతున్నాను. ఇదండి ఈరోజు వీడియో.